హలో నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్ ట్రాక్షన్. ప్రతిసారి ఏదో కొత్త సబ్జెక్ట్తో మీ దగ్గరికి వస్తున్నాం. నిన్నే వచ్చిన వార్తలు ఏంటంటే గవర్నమెంట్ దగ్గర నుండి 8 నుండి 10 డిస్ట్రిక్ట్స్ ద్వారా ఔటర్ రింగ్ రైల్ వేస్తున్నారు. దాదాపు 26 నుండి 34 స్టేషన్లు ఉండబోతున్నాయి. దాదాపు మినిమం ఎక్కడైనా 26, 27, 28 ఉండొచ్చు. ఆల్మోస్ట్ 3 అలైన్మెంట్స్ అండ్ 6 మార్గాలుగా వేస్తున్నారు. ఈ 6 మార్గాలు ఏంటంటే, ఈ 6 మార్గాలు వేసిన తర్వాత ఇట్స్ ఎ గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ అంటే ఇంతవరకు జరగంది. ఆ గేమ్ మొత్తం సినారియో మారిపోతుంది. ట్రాఫిక్ సినారియో ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా అవుతుంది రోజు రోజుకి. ఈ ఔటర్ రింగ్ రైల్ వేసినప్పటికీ ఏంటంటే 26 నుండి 34 స్టేషన్లు, అంటే చాలా వరకు మొత్తం ఔటర్ రింగ్ టచ్ అవుతుంది పాయింట్స్. మెయిన్గా ముఖ్యంగా 6 మార్గాల మీద ఫోకస్ పెడుతున్నారు. 6 మార్గాలు అంటే సికింద్రాబాద్ టు కాజీపేట్, సికింద్రాబాద్ టు వాడి, సికింద్రాబాద్ టు దోన్, సికింద్రాబాద్ టు ముగ్దేడ్, సికింద్రాబాద్ టు గుంటూరు, సికింద్రాబాద్ టు కొత్తపల్లి. ప్రస్తుతానికి ఫ్యూచర్లో ఇంకా పెరగవచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి 6 పెట్టారు. సో దీనివల్ల గేమ్ చేంజర్ ఎందుకనంటే, ట్రాఫిక్ అనేది ఆల్వేస్ ఎప్పుడు కూడా కాంప్లికేటెడ్. మనకి అసలు ఫ్లైఓవర్స్ ఒక 30 years బ్యాక్ వెళ్ళిపోతే మనకి ఫ్లైఓవర్స్ లేవు, బ్రిడ్జిలు లేవు, మెట్రో రైల్ లేదు, అట్లా ఎంఎంటీసీ ఏదో ఒక దగ్గర రెండు దగ్గర. ఇప్పుడు అలా కాకుండా హైదరాబాద్ చూసుకుంటే 4 వైపులు 100 కిలోమీటర్ పైన విస్తరణ జరిగింది. ఎందుకు? అటు జహీరాబాద్ కానీ, ఇటు జడ్చర్ల కానీ, అటు వికారాబాద్ కానీ, ఇటు బీబీనగర్ గట్కేశ్వర్ కానీ, విజయవాడ కానీ, సాగర్ కానీ, అన్ని పక్కల కొంపల్లి, అన్ని పక్కలు కూడా మనకి హైదరాబాద్కు ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, ఎప్పుడు కూడా మిగతా ఎనీ సిటీ ఇన్ ఇండియా కంపేర్ చేస్తే మన హైదరాబాద్కు ఉన్న ఫెసిలిటీస్ అసలు చెప్పలేను, అంటే ఊహించలేనివి. ఎందుకంటే ఈ ఐఆర్ఆర్, ఓఆర్ఆర్ అండ్ RRR ఈ మూడు డిఫరెంట్ గేమ్ చేంజర్స్. ఐఆర్ఆర్ వచ్చాక కొద్దిగా రిలీఫ్ అయింది. ఓఆర్ఆర్ వచ్చాక చూసాం మనం లాస్ట్ సో మెనీ ఇయర్స్ హౌ మచ్ ట్రాఫిక్ హెస్ కమ్ డౌన్. అంటే ప్రజలు ట్రాఫిక్ టైం తగ్గించుకొని ఎఫిషియన్సీ పెంచుకుంటారు. ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రైల్ వేసినందువల్ల నేను చెప్పిన 6 మార్గాలు కూడా 3 డిఫరెంట్ అలైన్మెంట్స్తో చేసి రాబోతుంది అది. కాబట్టి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, ప్రజలకి ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిందంటే రియల్ ఎస్టేట్ పెరిగిపోతుందండి. ఒకప్పుడు మనకి గచ్చిబౌలి చూస్తే ఎవరు వెళ్ళేవారు కాదు, కుక్కడపల్లి చూస్తే ఎవరు వెళ్ళేవారు కాదు. ఇప్పుడు గచ్చిబౌలి కాదు, తెల్లాపూర్, కొల్లూరు, నియోపాలిస్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. శంషాబాద్ దాకా కూడా మనం రేట్లు పెట్టలేకపోతున్నాం. అంటే అధికంగా ఉంటున్నాయి, ఎక్కువగా 2 లక్షలు, 2.5 లక్షలు పర్ స్క్వేర్ యార్డ్. బంజారాహిల్స్ ఎంత సాచురేట్ అయిందో ఇప్పుడు శంషాబాద్ కూడా అంతే సాచురేషన్ అయింది. ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రైల్ వచ్చాక ఇంకా ఫెసిలిటీ పెరిగి, కంఫర్ట్ జోన్ పెరిగి, ట్రావెల్ టైం తగ్గుతుంది అండ్ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది లోడ్ అనేది. బస్సులు, రైళ్ళు, మెట్రోస్ ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి ఏ గేమ్ చేంజర్. ఎందుకంటే మొత్తం రూపురేఖలే మారిపోతాయి. ఇంకా RRR వచ్చాక ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. అంటే గవర్నమెంట్ తీసుకున్న ప్రతి స్టెప్ కూడా పాజిటివ్గా వెళ్తుంది. కాకపోతే అది ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు డిసైడ్ చేశారు. ఆల్రెడీ ఫస్ట్ సర్వే కంప్లీట్ అయింది. ఇక ఫర్దర్ సర్వేస్ కూడా ఉంటాయి. బట్ ఇప్పుడు ఫస్ట్ సర్వే బట్టి ఈ 6 ప్లేసులు మనం అనుకున్నట్టు కొత్తపల్లి, వాడి, దోన్, కాజీపేట్ ఇవన్నీ కూడా కవర్ అవుతున్నాయి. అంటే డిఫరెంట్ సైట్స్, వాడి ఒక పక్క ఉంది, కాజీపేట్ ఇటు పక్క ఉంది. అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్ అన్ని ప్రకారం ఫెసిలిటేట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ డెఫినెట్గా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి వర్క్ స్టార్ట్ అయ్యి, ఇప్పుడు ప్లాన్ చేశారు, ఆమోదించిన తర్వాత ఒకసారి వర్క్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయిందంటే డెఫినెట్గా రియల్ ఎస్టేట్ ఆ మార్గాలన్నింటిలో కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఒకప్పుడు షాబాద్ చూసుకుంటే షాబాద్లో ఏమీ లేదు. ఒకప్పుడు షాద్ నగర్ అంటే ఎవరికి తెలియదు, ఒక చిన్న విలేజ్. షాద్ నగర్ ఇప్పుడు ఎంత చుట్టూ ఇండస్ట్రీ కారిడార్ అయిపోయింది, ఎంప్లాయ్మెంట్ కారిడార్ అయిపోయింది. ఇది చూస్తున్నారు ఆల్మోస్ట్. సో నేను అనేది అంటే ఇది డెఫినెట్గా ఈజ్ గోయింగ్ టు బీ ఎ గేమ్ చేంజర్ అట్ ఎనీ కాస్ట్. అండ్ ది ఎంటైర్ రెవెన్యూ టు ది గవర్నమెంట్ విల్ ఇంక్రీజ్, బిల్డర్స్ విల్ డెవలప్, ఏజెంట్స్ విల్ డెవలప్ అండ్ ఇన్వెస్టర్స్కి మంచి ఆప్షన్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు వాడిదాకా అంటే అందరు వెళ్ళట్లేదండి. వాడిదాకా ఎవరు వెళ్ళట్లేదు. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే అంత దూరం వెళ్ళడానికి ఏం చేయలేకపోతున్నాం మనం. ఇప్పుడు ఒకసారి ఔటర్ రింగ్ రైల్ వచ్చిన తర్వాత హ్యాపీగా ట్రావెల్ చేస్తారు. సో ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు పికప్, బూస్టప్. అండ్ ఇది ఒక పాజిటివ్ వార్త అని చెప్పాలి. రియల్ ఎస్టేట్ శుభ పరిణామం ఇది అయితే మాత్రం డెఫినెట్గా. ఒకటి మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం 4 సస్టైనబుల్ సిటీ అని. దాని తర్వాత నెక్స్ట్ ఈ ఔటర్ రింగ్ రైల్ వచ్చిన తర్వాత సో థింగ్స్ విల్ చేంజ్, సినారియో విల్ చేంజ్ అండ్ రేట్స్ విల్ గో అప్. ఆల్రెడీ సో రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మనం చూసుకుంటే హెచ్ఎండిఏ పరిధిని RRR దాటి 5 కిలోమీటర్ ఎక్స్టెండ్ చేశారు. అంటే
రియల్ ఎస్టేట్ బేసిక్ వాల్యూస్ ఆర్ గోయింగ్ టు గో అప్. ఆల్రెడీ రేట్లు పెంచిపోతున్నారు. దీంతో ఈ ఔటర్ రింగ్ రైలు వచ్చిన డెవలప్మెంట్ వేగంగా జరిగే అవకాశం ఉంది. దీనివల్ల రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుంది. సో ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టర్స్ పెట్టుకోవాలంటే సిటీలో పెట్టుకుంటే మీకు ఎక్కువ అప్రిషియేషన్ రాదు. దూరంగా ఇప్పుడు 6 మార్గాలు చెప్పాను, కాజీపేట, వాడిద్దు అవన్నీ చెప్పాను కాబట్టి దాని ప్రకారం ఆ ఏరియాలో మీరు ముందే ఇన్వెస్ట్ చేసుకుంటే తర్వాత అప్రిషియేషన్ అనేది బాగా వస్తుంది. అంటే 5 times వస్తుంది, 10 times వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే మన గచ్చిబౌలి, నియోపాలిస్ ఒకప్పుడు ఏమీ లేదు. లాస్ట్ 10 yearsలో ఎన్ని రెట్లు పెరిగిందని మనకు తెలుసు. ఇక్కడ కూడా అదే సినారియో ఇక్కడ రిపీట్ కాబోతుంది. కాదు ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు బయ్యర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ హ్యాపీగా ఆ మార్గంలో ఒకసారి వర్క్ స్టార్ట్ అయిందంటే ఇంకెవరు ఆపలేరు. వర్క్ స్టార్ట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ప్రాసెస్, ప్రొసీజరు, టెండరింగ్, క్యాబినెట్ ఆమోదం అని. ఒకసారి ఆమోదం వర్క్ స్టార్ట్ అయిందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కేక్ వాక్. అంటే ఈజీగా మీరు అక్కడ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే 2-3 years డబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జనరల్గా 4 to 5 years అంటాం. ఇది చూసుకొని ఇన్వెస్టర్స్ ఇంకా దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను సంప్రదించవచ్చు. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ టాక్ విజన్. నా నెంబర్ 9949579170. థ్యాంక్ యూ.